హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అయితే కొన్ని రోజుల నుంచి అయితే నేను చాలా బిజీగా ఉండి వీడియోస్ ఏది చేయలేకపోయాను. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్ చేస్తానండి. ఇప్పుడు నా సబ్స్క్రైబ్స్ అయితే 270 మెంబర్స్ అయితే అయ్యారు. మీరు ఇచ్చిన సపోర్టు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇలానే సపోర్ట్ చేస్తూ పోతే నా ఛానల్ కూడా సక్సెస్ అవుతుందనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో అయితే చూపిస్తాను మా గ్యాస్ కట్ట ఎట్లా ఉందో, నేను దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా కొత్తగా దాన్ని ఎలా చేయాలనేది అయితే నేను చూపిస్తాను. చూడండి. అయితే ప్రజెంట్ గ్యాస్ కట్ అయితే ఇది మాది ఊరికే బండలు వేసారనమాట. ఇది సైడ్ వాల్ అన్నమాట. ఇట్లా ఇది మీషోలో దొరుకుతుందండి. ఇది కిచెన్ షీట్ అన్నమాట. ఇది కిచెన్ షీట్ మీషోలో దొరుకుతుందన్నమాట. ఇది మనకి ఎన్ని సెంటీమీటర్స్ అనేది మనము దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనం మినిమైజ్ చూసుకొని ఎంతకు ఈ కట్ట ఎంత వెడల్పు ఉంది, ఎంత పొడవు ఉంది అనేసి మనము అందులో ఇంచెస్ కొట్టినామంటే మనకు కావాల్సిన సైజులో ఈ షీట్ అనేది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది మీషోలో. ఇప్పుడు నేను ఈ కిచెన్కి గ్యాస్ కట్టకి నేను వేస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇదైతే గ్యాస్ కట్ట. ఫస్ట్ అయితే మనము ఇలా క్లీన్ చేసుకోవాలి. గలీజ్ ఏది లేకోకుండా ఇలా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని గ్యాస్ కట్ట ఏమాత్రం తడిగా లేకోకుండా నీట్గా ముందే తుడిచిపెట్టుకోవాలన్నమాట. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ గ్యాస్ కట్ట. ఇది షీట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇది ఒకటే ఉన్నాను. ఒక ఇద్దరు ఉంటే ఇంకా బాగా వస్తుంది క్లియర్గా వేయడానికి. ఇప్పుడు నేను ఒక్కటే వేస్తున్నాను కాబట్టి ఇది ఏ రూపకంగా వస్తుందో మీరే చూడండి ఫ్రెండ్స్. ఇది షీట్ అన్నమాట. గ్రానైట్ లాగే కనిపిస్తుంది మొత్తం. ఇలా మెజర్మెంట్ చూసుకొని ఫస్ట్ కట్ చేసుకొని డైరెక్ట్గా షీట్ కవర్ ఓపెన్ చేసి డైరెక్ట్గా ఇలా వేసుకోవడమే అండి. ఇది పెద్ద పని కాదు. మీరు కూడా మీ ఇళ్ళల్లో ఇలా కిచెన్ ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు. మీషోలో అన్నీ దొరుకుతాయండి. మనం ఏది కావాలనుకుంటే అది దొరుకుతుంది కాబట్టి మనం ఏది చూసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనము ఏదైనా గలీజ్ ఉన్నా కూడా క్లీన్ చేసుకోవడానికి బాగా పనికొస్తుంది ఇది షీటు. కరెక్ట్ సైజ్ వచ్చిందన్నమాట. ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్ సైజ్ వచ్చింది. ఇప్పుడైతే ఒకటే వేయాలి కాబట్టి ఎలా వేయాలో నాకే అర్థం కావట్లేదు. కరెక్ట్ ఇంత తగ్గించుకోవాలి నేనైతే.
తగ్గట్టు నేను ఇంతైతే కట్ చేసుకుంటున్నా. ఇంత కట్ చేసాను, ఇంత మిగిలింది. మనము పైన వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇదే కావాలనుకుంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేకుంటే ఏదైనా మనకు నచ్చింది వేరే ఏదైనా కూడా దీనికి సూటబుల్ అయ్యేది ఒకటే ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది. నేనేమంటే కింద గ్యాస్ కట్టకు ఒకటి అనేసి నేను ఆర్డర్ చేసుకున్నాను. పైన షీట్ వేరే ఆర్డర్ పెట్టుకున్నాం అనేసి ఇట్లా లేయర్స్ ఇలా తీయాలి. ఇప్పుడు వేసే దాంట్లో ఉంది, ఒక ఇద్దరు అయితే సరిపోతారు ఏమో, నేను ఒక్కటే వేయాలనుకున్నా. చేత అవుతుందో లేదో నాకే డౌట్ పడుతుంది. ఫ్రెండ్స్ ఇదైతే ఒకరికే వేయడానికి రాలేదు, అందుకే సపోర్ట్ మా ఆయన బాడీ బిల్డర్ని పిలిపించిన. చూడండి ఫ్రెండ్స్, వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇద్దరు మనుషులు ఉంటేనే ఇది అవుతుంది, ఒకరికి వల్ల అయితే కాదు. నేను ఒకటే ప్రయోగం చేద్దామని చేసిన, కొంచెం ముడతలు అయితే అయ్యింది సైడ్కి. చూడండి, గ్యాస్ కట్టెక్కి ఒక స్టిక్కర్ అంతా 1 పేర్ అయితే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా ఎంత నీట్గా అయితే సరిపోతుంది. గ్యాస్ కట్ట కరెక్ట్గా మెజర్మెంట్కి తగ్గట్టు ఇంత అయితే వచ్చింది. పైన బాటంకి అయితే వేరే వేయాల్సి అయితే ఉంది. ఇప్పుడైతే ఈ రోజుకైతే ఇది వేసాము. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయితే డిజైన్ బాగుంది. ఇట్లా పూర్ పీపుల్స్గా కనపడుకుంటే ఇట్లా రిచ్గా కూడా కనిపించచ్చు. సరే ఫ్రెండ్స్, ఓకే, మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఒక షేర్ చేసుకోండి, బండి ఎట్టెట్టుందో ఏం కథ అని. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.